జిల్లా తూప్రాన్ మున్సిపల్ బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులపై మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ ధ్వజమెత్తారు. అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన పన్నుల విషయంలో తూప్రాన్ డీఎస్పీ పర్మిషన్ తీసుకుని పెంచిన పన్నులను తగ్గించాలంటూ గతంలో ర్యాలీ నిర్వహిస్తే కాంగ్రెస్ నియోజకవర్గం నాయకుల చొరవతో 19 మందిపై అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే మంగళవారం నాడు తూప్రాన్ ఎస్ఐ బీఆర్ఎస్ నాయకులైన మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిచి అక్రమంగా అరెస్ట్ చేసి నోటీసులు ఇచ్చారు. దీనిపై స్పందిస్తూ ప్రజలు అక్రమ అరెస్టులను గమనిస్తున్నారని, ప్రజల పక్షాన నిలబడి పోరాడితే అరెస్ట్ చేయడం వారి చేతగానితనానికి నిదర్శనమని అన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రజలే ఓటు ద్వారా బుద్ధి చెప్తారని, తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపు చేస్తున్నారని, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, అప్పుడు ఖచ్చితంగా రివెంజ్ తీసుకోవడం జరుగుతుందని అన్నారు. యావత్ మున్సిపాలిటీ ప్రజలకు పార్టీలకు అతీతంగా అందరికీ కూడా నమస్కారం చేసి నేను మీ మాజీ మున్సిపల్ చైర్మన్ రవీందర్ గౌడ్ గారిని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మమ్మల్ని పోలీసు వాళ్ళు గత 15 రోజుల నుంచి మరి మా అందరిపైన మరి బెదిరింపులకు గురి చేస్తూ తప్పకుండా వస్తారా లేదంటే అరెస్ట్ చేయమంటారా అనే విధంగా మరి మమ్మల్ని పిలిస్తే ఈరోజు నోటీసులు తీసుకోవడానికి పోలీస్ స్టేషన్ వెళ్ళాం. ఎందుకంటే ఆగస్టు 30వ తారీఖు 2024 సంవత్సరంలో మరి టీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మరి తూప్రాన్ మున్సిపాలిటీలో మరి కొంతమంది వెన్నుపోటుదారులు పార్టీ మారి మరి ఒక మున్సిపాలిటీని కైవసం చేసుకున్న పద్ధతి తూప్రాన్ ప్రజలందరూ కూడా తెలుసు. ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు మరి నర్సారెడ్డి గారి నాయకత్వంలో తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలపైన అడ్డగోలుగా పన్నులు ఒక లెక్క పత్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా తూప్రాన్ మున్సిపాలిటీలో ఇంటి పన్నులను ఎట్టి విధంగా అంటే ఒక 2,000 రూపాయలు ఉండేది 80,000 రూపాయలు అడ్డగోలుగా పెంచి మరి 500 ఉన్నది 5,000 చేసి ప్రజలను నడ్డి విరుస్తూ ఉంటే దానికి వ్యతిరేకంగా ప్రజలకు మద్దతుగా ఇంటి పనులను తక్కువ చేయమని మేమందరం కూడా ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ డిఎస్పీ గారికి మేము ఇలా ర్యాలీ తీసి కమిషనర్ గారికి మున్సిపాలిటీకి ఒక మెమరాండం ఇవ్వడానికి మేము ర్యాలీగా బయలుదేరుతున్నామని డిఎస్పీ గారికి గౌరవ డిఎస్పీ గారికి ఒక అప్లికేషన్ ఇచ్చి కూడా మేము ర్యాలీగా బయలుదేరుతాం. మా మీద నర్సారెడ్డి గారి డైరెక్షన్లో మా పైన అక్రమ కేసులు బనాయించడం జరిగింది. ఈరోజు నేను నర్సారెడ్డి గారిని ఒకటే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుంటూ ఇవాళ కనీసం భవిష్యత్ తరాలకు ఉపయోగపడే హెచ్సియు మరి యూనివర్సిటీ భూములను కూడా తెగనమ్ముకునే ఈ కాంగ్రెస్ పార్టీకి పరిపాలించే హక్కు ఎంత మాత్రం లేదని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి ప్రజలందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాను, ఎక్కడికక్కడ మీరందరూ కూడా మిమ్మల్ని వసూలు చేసి నిర్బంధంగా వసూలు చేసినటువంటి తీరు మీ అందరూ కూడా చూస్తున్నారు. జూలై 11వ తారీఖు 2024 వీళ్ళు మున్సిపాలిటీలో ఇంప్లిమెంట్ చేసి ఏప్రిల్ 1 నుంచి 2024 ఏప్రిల్ 1 నుంచి పన్నులు వేసి ఇలా మేము అడిగితే మా మీద కేసులు చేశారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, నర్సారెడ్డి గారు